అందరికీ నమస్కారం. గాయత్రిక హోమ్కి స్వాగతం. మనకి మొన్నటి వరకు కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి చేసుకున్నాము. నిర్విరామంగా పూజలు అనేవి చేశాము. అలాగే ఇక్కడి నుండి మనకి చక్కగా పూజలు వ్రతాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఆషాఢ మాసంలో కాబట్టి ఆషాఢ మాసంలో తప్పకుండా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయండి. అందులో ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో మనం అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటాము. అందులోనూ గ్రామ దేవతల్ని తప్పకుండా పూజించాలి. చాలా ప్రాంతాలలో అంటే తెలంగాణ వరకు తీసుకుంటే బోనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఏపీలో తీసుకున్నట్లయితే చక్కగా అమ్మవారికి సారే అనేది ఇస్తారు. అలాగే నైవేద్యాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. అంటే సీజన్ అనేది చేంజ్ అయ్యేటప్పటికీ మనకి ఒక ఉత్సవం లాగా చేసుకుని గ్రామ దేవతల్ని గుర్తు చేసుకుని గ్రామ దేవతలకి పూజలు అనేవి చేసి అమ్మవారిని ఒక ముత్తైదులాగా మన ఇంటికి పిలిచి ఆహ్వానించి అమ్మవారికి నైవేద్యాలు కానివ్వండి, వడిబియ్యం కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, ఇవన్నీ కూడా సమర్పించే ఆచారం అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఈ ఆచారం అనేది వారి వారి సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటుందేమో కానీ ప్రతి ఇంట్లోనూ కూడా గ్రామ దేవతకి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదండి. అందులో భాగంగానే ఈరోజు వీడియోలో ఆ గ్రామదేవత అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి నేను ఈరోజు వడిబియ్యం చీర అనేది సమర్పించానండి. అదే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ వడిబియ్యం అంటే సారెలాగా అమ్మవారికి ఇచ్చేసి పసుపు కుంకుమ అనేది ఇచ్చి ఇంటికి వస్తాను. నెక్స్ట్ డే నేను నైవేద్యం అనేది పెట్టుకుంటాను అన్నమాట. అయితే ఈరోజు ఇంకా ఇవాళ శారీ అనేది ఇవ్వాలి. అలాగే బియ్యం, పసుపు కుంకుమ ఇవి కూడా నేను అమ్మవారికి ఇచ్చి రావాలని సంకల్పించుకుని వాటికి కావలసినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసుకుని ముందుగానే ఉంచుకున్నానండి. ముందుగానే ఇవి ఇచ్చే ముందే నేను ఇంట్లో పూజ అనేది చేసేసుకున్నాను. ఇది యాక్చువల్లీ సాటర్డే నేను వెళ్ళి ఇచ్చానమాట. ఇది సాటర్డే వ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తున్నాను. ముందు రోజే అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. అమ్మవారికి నేను ఇవ్వవలసినటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా కూడా రెడీగా పెట్టేసుకుని ఇంట్లో ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకొని చక్కగా పూజ అంతా కూడా చేసేసుకున్నాను. తరువాత వడి బియ్యాన్ని ఈ విధంగా వేస్తున్నాను అనమాట. ముందుగా ఒక ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇందులో 3 గుప్పెళ్ళ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం కూడా నేను తెప్పించుకుని విడిగా అంటే పూజల వరకు కూడా నేను విడిగా అన్నీ కూడా తెప్పించుకుని పక్కన పెట్టుకుంటానండి. అవి మనం తినే వాటిల్లో కలపకూడదు కాబట్టి ఇంకా నేను అన్నీ కూడా విడిగా తెప్పించుకుని పక్కన పెట్టేసుకుంటాను. అయితే ఇందులో 3 గుప్పెళ్ళనే కాదు, ఎవరికి వీలైనన్ని వాళ్ళు బియ్యాన్ని సమర్పించుకోవచ్చు అనమాట. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో పసుపు కుంకుమ అయితే ఇక్కడ బియ్యంలో కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఈ విధంగా 3 గుప్పెళ్ళ బియ్యం వేసి అందులో పసుపు కుంకుమ ఉంచాలి. అయితే ఇక్కడ కొంతమంది తెలుపు రంగు బియ్యాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇందులో పసుపుని కూడా కలిపి పసుపు రంగు ఉన్నటువంటి బియ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారండి. అయితే నా వరకు అయితే నేను తెలుపు రంగు బియ్యాన్ని ఇస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఇందులో పసుపు కొమ్ములు, అలాగే తమలపాకులు, ఎండు ఖర్జూరం, అలాగే వక్కలు ఇవన్నీ కూడా పెట్టుకొని కాయిన్స్ కూడా అంటే దక్షిణ తాంబూలాన్ని పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత అమ్మవారికి ఇవన్నీ కూడా నివేదించిన తర్వాత ఒక మూటలాగా కట్టాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మూటలాగా కట్టుకోవాలి. అయితే ప్రాంతాన్ని బట్టి వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి మారిపోతూ ఉంటుందండి. అంటే మీ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాను కాబట్టి ఈ విధానం మీతో షేర్ చేస్తున్నాను. కొంతమంది తెల్లని వస్త్రంలో కూడా ఈ వడిబియ్యం అనేది ఇస్తూ ఉంటారండి. అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఏ కలర్ బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు. ఈ విధంగా నేనైతే వడిబియ్యం అనేది ఇస్తున్నాను అనమాట. అలాగే అమ్మవారికి చీర కూడా తీశాను. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ చీర అయితే అమ్మవారికి తీసానమాట. చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఈ చీర. అయితే ఇక్కడ మా గ్రామదేవతకి నేను ఇక్కడ శారీ అనేది పెడుతున్నాను. శారీలాగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా ఇస్తున్నాను అనమాట. ఆషాఢంలో గ్రామదేవతల్ని తలుచుకొని ఆ గ్రామదేవతకి నైవేద్యంలాగా పెట్టుకొని చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చినట్లయితే చాలా మంచిదండి. చీర ఇవ్వాలని రూల్ ఏమీ లేదు.
మీరు బియ్యం ఇచ్చినా పర్వాలేదు, లేదు అంటే బ్లౌజ్ పీస్ ఇచ్చినా పర్వాలేదు. ఇవేమీ లేదంటే జస్ట్ పసుపు కుంకుమనైనా సమర్పించి అమ్మవారికి నమస్కరించుకుని రావటం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే సీజన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఆషాఢం వచ్చిందంటేనే సీజన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందని నేను ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఇలా చేసుకుంటాను. అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది అనుకోగానే అంటే ఆషాఢ మాసంలో చేస్తాను, అలాగే ఎండాకాలంలో చేస్తానన్నమాట. అప్పుడు నేను చద్ది నైవేద్యం కూడా పెట్టుకుంటూ ఉంటాను. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి సీజన్లో రోగాలు అనేవి కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అవి వైరల్ ఫీవర్స్ కానివ్వండి, లేదంటే ఏ రకంగానైనా కూడా కొంచెం సిక్ అవుతూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండకుండా చేసుకునే ఒక పూజ అనుకోండి, లేదంటే ఒక నమ్మకం అనుకోండి, ఏదైనా కానివ్వండి, గ్రామ దేవతలు మన గ్రామాన్ని కాపాడుతారు, ఆ గ్రామ దేవతల వల్లే మనం అందరం కూడా సుభిక్షంగా ఉండగలుగుతాము అనే ఉద్దేశంతో ఈ గ్రామదేవతకి పసుపు కుంకుమ ఇవ్వటం కానివ్వండి ఒక ఉత్సవంలాగా చేసుకుంటూ ఉంటామండి. ప్రతి గ్రామంలోనూ ఇది అందరూ పాటించే విధానమే. అయితే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పద్ధతి అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ అయితే ఫుల్ రెయిన్ అనేది పడిందండి, చాలా రెయిన్ అనమాట. అంటే ఇంకా ఇవాళ ఇవ్వలేనేమో అనుకున్నాను, కానీ తర్వాత ఇంకా రెయిన్ అనేది తగ్గిపోయింది. ఇంకా గుడికి వెళ్ళి చూసేటప్పుడు చాలా క్రౌడ్ అనమాట. ఇక్కడ దర్శనం చేసుకోవటానికని చెప్పి వచ్చాము. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. అమ్మవారి విగ్రహం నిలువెత్తు విగ్రహం ఉందండి. చాలా మంచిగా ఎంత కళగా అనిపించారంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. అయితే ఇక్కడ బోనాలు చాలామంది తెస్తూ ఉన్నారనమాట. నేను ఎప్పుడు బోనం అనేది తయారు చేయలేదు, కానీ ఆ పద్ధతి అనేది చాలా బాగా నచ్చుతుందనమాట. కుండలో చక్కగా పరమాన్నం చేసి కుండలో తెస్తూ ఉంటారు కదా, నాకు ఆ పద్ధతి బాగా నచ్చుతుంది. బట్ నేనైతే ఎప్పుడు బోనం అనేది తయారు చేయలేదు. బట్ ఇలా పసుపు కుంకుమ సారెగా అమ్మవారికి ఇచ్చి నెక్స్ట్ డే నేను నైవేద్యం అనేది పెట్టుకుంటానండి. ఈ విధంగా నేనైతే ఫాలో అయ్యే పద్ధతి అయితే ఇదేనమాట. నైవేద్యాలు కూడా ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల పద్ధతులు వారి వారి పద్ధతి ప్రకారం నైవేద్యాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. చక్కగా ఇక్కడైతే మేము క్లైమేట్ అయితే చాలా బాగుందండి. గుడి ప్రాంగణం కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. మొన్నటి వరకు కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మనందరం కూడా నిర్విరామంగా చేసుకున్నాం కదండి. ఆ సందర్భంలో కూడా మన అమ్మవారికి పసుపు కుంకుమ అనేది సమర్పించాము. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడం అనేది ఒక మంచి పనేనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మన ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు ఎలా అయితే వాళ్ళని చక్కగా ఎంతైతే బాధ్యతగా చూసుకుంటామో అమ్మవారిని కూడా అంతే ఇష్టంతో అంతే బాధ్యతగా పసుపు కుంకుమ అనేది ఇవ్వటం మన ధర్మం అనమాట. ఎందుకంటే మన ఊరిని మన గ్రామాన్ని కాపాడే దేవతలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పూజ అనేది చేసుకోవాలి. వారి నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలండి. మనకి దసరా నవరాత్రులు కూడా రాబోతున్నాయండి. ఈ దసరా నవరాత్రుల్లో నేను 9 రోజులు కూడా నిర్విరామంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే మీలో ఎంతమంది మన పూజలు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ కూడా నేను 9 రోజులు 9 అవతారాలకి సంబంధించినటువంటి పూజలు కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా నేను అప్లోడ్ చేస్తానండి. శ్రావణ మాసం అయిన తర్వాత దసరా వస్తుంది కదా, ఆ దసరా 9 రోజులు కూడా నేను నియమ నిష్టలతో పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి. ఈ పూజలన్నీ కూడా మన మనశ్శాంతి, మన ప్రశాంతతకి ధ్యానం అనుకునే చేసుకుంటానండి. ఏదో సిరి సంపదలు వచ్చేస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని కాకుండా మనకి సంపద అంటే ఒక డబ్బే కాదు, ఒక ఇల్లు కట్టుకోవడమే కాదు, మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో చికాకులు కానివ్వండి, లేదంటే ఎంత పరిస్థితులు బాగున్నా ఒక్కొక్కసారి మన మనసు అనేది ప్రశాంతత ఉండదు. సో అలాంటి సందర్భంలో పూజ చేసుకోవటం అనేది చాలా చాలా మనశ్శాంతినిస్తుందండి. అందువల్లే నేనైతే ఈ పూజలకు సంబంధించినటువంటి వ్లాగ్స్ కానివ్వండి, నేను చేసుకునే పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియోకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే. మీరందరూ కూడా అమ్మవారికి వడి బియ్యం అలాగే పసుపు కుంకుమ సమర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రి.